హాయ్ అండి, వెల్కమ్ టు జీవీఎస్ టాక్స్. మన తెలంగాణ ఎబ్సెట్ ఎగ్జామినేషన్స్ ఆల్రెడీ 2 మే నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా. ఈ ఎగ్జామ్కి అటెండ్ అయ్యే వాళ్ళందరూ కూడా ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలి, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో చూద్దాము. ఫస్ట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఏ టైం వచ్చింది, ఏ షిఫ్ట్లో వచ్చిందో కరెక్ట్గా చెక్ చేసుకోండి. తర్వాత కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రీమ్ వచ్చేసి ఇంజనీరింగ్ ఉందా లేదంటే ఆర్కిటెక్చరా, మీకు రిలవెంట్గా వచ్చిందో లేదో చూసుకోండి. వెరీ రేర్గా అది మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. అది తర్వాత మళ్ళీ ఇబ్బంది లేకుండా ముందుగానే చెక్ చేసుకోండి అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ అడ్రస్ వచ్చేసి మనకి ఎలాగో క్యూఆర్ కోడ్లోనే ఇచ్చేసారు. మనకి క్యూఆర్ కోడ్ని బట్టి కాలేజ్కి అయితే వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ కాలేజీలో ఒక సెంటర్ కాకుండా 3-4 సెంటర్స్ ఉంటే కనుక మీకు వెతుక్కోవడానికి టైం పడుతూ ఉంటుంది. అందుకనే ముందు రోజు వెళ్ళి చూసుకోవడం బెటర్గా ఉంటుంది. మీకు అక్కడ సెక్యూరిటీ వాళ్ళని ఎవరినొకరిని అడిగి, ప్లస్ అదిగాక మన ఎగ్జామినేషన్ సెంటర్ కోడ్ కూడా డిస్ప్లే చేస్తారు అక్కడ. దాన్ని చూసుకొస్తే కనుక మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాలో చూద్దాము. ఇంకా హాల్ టికెట్ మెయిన్గా. సెకండ్ వచ్చేసి బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకెళ్ళాలి మనం. థర్డ్ వచ్చేసి ఐడి ప్రూఫ్ కావాలి, ఫోటో ఐడి ప్రూఫ్ కావాలి. ఫోటో ఐడి ప్రూఫ్ అంటే మనకు నార్మల్గా ఆధార్ లేదంటే పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఇట్లా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఇవేవి లేకపోతే కనుక కాలేజ్ ఐడి ప్రూఫ్ కూడా మీకు సరిపోతుంది అనమాట. ఐడి ప్రూఫ్ మాత్రం ఒరిజినల్ మాత్రమే తీసుకెళ్ళాలి మీరు, అందరూ కూడా మర్చిపోకండి ఇది మాత్రం. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్కి 1.5 అవర్ అన్నా బిఫోర్ వెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేయండి అందరూ కూడా. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ చెక్స్ ఇవన్నీ కూడా కొంచెం ఒక్కొక్కరికి టైం పడుతూ ఉంటాయి, మళ్ళీ హడావడవుతూ ఉంటుంది. దట్టు సపోజ్ 9 o'clock ఎగ్జామ్ అయితే కనుక 1 minute లేట్ అయినా కూడా అలౌ చేయరు, మనకి స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. అది మాత్రం మర్చిపోకండి. సపోజ్ 9 o'clock ఎగ్జామ్ అయితే కనుక 7:30 నుంచి వాళ్ళ లోపలికి అలౌ చేస్తారు. మనం వెళ్తే కనుక వీలైనంత వరకు 7:30 కల్లా వెళ్ళేటట్లుగా చూసుకోండి. 3 o'clock ఎగ్జామ్ అయితే కనుక 1:30 నుంచి అలౌ చేస్తారు. మనకు ఫస్ట్ ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర హాల్ టికెట్ చూపించి లోపలికి వెళ్తాం. మనం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మన హాల్ టికెట్ మీద సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అన్న చోట వాళ్ళ ప్రెజెన్స్లోనే సైన్ చేయాలి, ముందుగా మాత్రం చేయబోకండి ఎవరు కూడా. నెక్స్ట్ వచ్చేసి బయోమెట్రిక్ మీద థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాలన్నమాట. మనం ఆ థంబ్ వేసేటప్పుడు ఒకవేళ మీకు ఏమైనా సరిగ్గా రాకపోతే జస్ట్ ఇలా అటు ఇటు కొంచెం థంబ్ని మూవ్ చేసి ట్రై చేయండి. పర్టికులర్గా ఆడపిల్లలు అయితే కనుక మెహందీ అలాంటివి ఏం పెట్టుకోకుండానే వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి మన ఫోటో వెరిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఫోటో వెరిఫికేషన్ అవగానే లోపలికి అలౌ చేస్తారు మనల్ని. లోపల మన సీట్లోకి వెళ్ళి సిస్టమ్ అది సరిగ్గా పనిచేస్తుందో లేదో అప్పుడే చెక్ చేసుకోవడం చాలా అంటే చాలా బెటర్ అనమాట. ఏదైనా ఇష్యూ ఉంటే కనుక వెంటనే వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఇన్విజిలేటర్కి చెప్పాలి మనం. ఒకవేళ మిడిల్లో ఎప్పుడైనా ఏదైనా అనుకోకుండా ప్రాబ్లం వచ్చినా కూడా సిస్టము వెంటనే ఇన్విజిలేటర్ చెప్తే మీకు ఆ టైం కూడా యాడ్ చేస్తారు. మీకు వీలైనంత వరకు ఈ విషయంలో మాత్రం అలర్ట్గా ఉండండి మీరు. నెక్స్ట్ వచ్చేసి లోపలికి మీకు వాటర్ బాటిల్ ఏదైనా తీసుకెళ్ళాలంటే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఏదైనా ఒకవేళ షుగర్ ఇష్యూస్ కానీ ఏదైనా ఉంటే కనుక ఏదైనా ఫ్రూట్ ఐటమే తీసుకెళ్ళండి. స్నాక్స్ మాత్రం అలౌ చేయరు అసలు. ఏదైనా యాపిల్ లాంటివి తీసుకెళ్తే బెటర్గా ఉంటుంది. మీకు క్యాలిక్యులేటర్స్ కానీ, వాచెస్ కానీ, పేజర్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ ఇవేమీ కూడా లోపలికి అలౌ చేయరు అనమాట. మీరు ఓన్లీ ఇందాక మీకు చెప్పిన 3 ఐటమ్స్ తప్పించి వేరే ఏది కూడా లోపలికి అలౌ చేయరు. మీరు అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ స్టోర్ చేసుకోవడానికి ఏదో ప్లేస్ చూపిస్తారు. అక్కడ సెక్యూరిటీ కూడా ఏమీ ఉండదు మీకు. ఎందుకైనా మంచిది మీరు ఎవరు కూడా వేరే ఇంకేమీ తీసుకెళ్ళకండి ఇంకా. నెక్స్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత మీకు రఫ్ వర్క్ చేసుకోవడానికి కొన్ని షీట్స్ ఇస్తారు మీకు. ఆ షీట్స్ ఇవ్వగానే మీకు మీ రోల్ నెంబర్ కానీ ఇట్లాంటివి ఏమేమి ఎంటర్ చేయాలో అవన్నీ కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఆ షీట్స్లో కూడా మీరు రఫ్ వర్క్ తప్పించి ఇంకేమీ చేయొద్దు ఇంకా. ఎందుకంటే ఏదైనా కొంతమంది రిలీజియస్ హోమ్ అని చెప్పని అట్లా కూడా పెడుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి నన్ను పాస్ చేయండి అని కూడా అలాంటివి రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేసేస్తారు.
ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రఫ్ షీట్స్ ఇంకోటి ఏంటంటే మనం చేసిన తర్వాత ఎగ్జామ్ అయిపోగానే ఇన్విజిలేటర్కి హ్యాండ్ ఓవర్ చేసే రావాలి మనము. ఎందుకంటే వీటిని కూడా క్రాస్ చెక్ చేస్తూ ఉంటారు. ఇది మాత్రం మర్చిపోకండి అందరూ కూడా. ఈ ఎగ్జామ్ వచ్చేసి 2 లాంగ్వేజెస్లో ఉంటుంది మనకి. ఒకవేళ 2 లాంగ్వేజెస్కి ఎక్కడైనా కానీ వర్డింగ్లో కానీ ఏదైనా డిస్క్రిపెన్సీ వస్తే కనుక, ఒకవేళ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న వెర్షన్నే ఫైనల్ అనమాట. అది సెకండ్ లాంగ్వేజ్ని దాంట్లో ఏదైనా ఉన్న మిస్టేక్ ఉంటే కనుక దాన్ని కన్సిడర్ చేయరు. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న వెర్షన్నే ఫైనల్ చేస్తారు. దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి మీరు. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా క్వశ్చన్, ఏదైనా ఆన్సర్స్ రిలవెంట్గా లేవు, ఉన్న వాటిలో ఏది ఆన్సర్ లేదు అని చెప్పని కానీ, అట్లా ఏదైనా క్వశ్చన్ రాంగ్ ఉందని కానీ అట్లా ఏదైనా అనుకుంటే అది మీరు గుర్తుపెట్టుకుని రావాలి. ఎక్కడ నోట్ చేసుకుని రావద్దు అనమాట. హాల్ టికెట్ మీద నోట్ చేసుకుని రావడం కానీ ఇలాంటివి ఏమీ చేయొద్దు. దాన్ని కూడా ఎలా చేయరు వాళ్ళు. మీరు గుర్తుపెట్టుకుని వచ్చిన తర్వాత మనం ఛాలెంజ్ చేయొచ్చు అనమాట. దాన్ని ప్రతి క్వశ్చన్కి 500 రూపీస్ పే చేస్తూ ఛాలెంజ్ చేస్తే కనుక మీ ఛాలెంజ్ ఓకే అనుకుంటే 500 రిటర్న్ చేస్తారు. మళ్ళీ మీకే కాదు మిగిలిన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అది. ఆ మార్క్ అనేది అందరికీ యాడ్ చేస్తారనమాట. మన టీఎస్ వెబ్సైట్ అండ్ ఏపీ వెబ్సైట్ రాస్తున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. బాగా రాయండి, బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా రాయండి, మంచి ర్యాంక్ తెచ్చుకోండి, మంచి కాలేజీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.